హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపైన దాడులు, కేసులు వీటన్నింటిపైన ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన వెంటనే ఢిల్లీకి వెళ్ళి ఆందోళన చేశారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. సో అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమికి సంబంధించిన నేతలు తమ పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని కొడుతూ వీడియోలు తీసి ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి పొందిన రాక్షసానందాన్ని దేశం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఢిల్లీ వేదికగా ఆ వీడియోస్ అన్నింటినీ ప్రదర్శించి వివిధ రాజకీయ పార్టీల నాయకులను కూడా అక్కడికి పిలిచి వాళ్ళందరికీ చూపించారు. సో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు ఏ రకంగా విఘాతం కలిగిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ మోటోతో ప్రత్యర్థి రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలపైన ఏ రకంగా దాడులు చేస్తున్నారు అనేది దేశం దృష్టికి తీసుకురావడమే లక్ష్యంగా ఆయన వెళ్ళారు. దేశం దృష్టికి తీసుకొచ్చారు. నిజానికి ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమం చేసిన తర్వాత, అక్కడ ఆ వీడియోల ప్రదర్శన తర్వాత, దేశంలో జాతీయ మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చిన తర్వాత, జాతీయ స్థాయిలో కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ మీటింగ్కి అటెండ్ అయ్యి వైసీపీకి సంఘీభావం తెలిపిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కారు కాస్త అటువంటి దాడులను తగ్గించేసింది, ఆపింది. సో ఇటీవల కాలంలో కూటమి సర్కారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ కేసుల వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని వరుసగా అరెస్టులు చేస్తూ వస్తుంది. సరే, కారణాలు ఏదైనా కావచ్చు, ఏదో కేసుకు సంబంధించిన అంశం, ఏదో ఛార్జ్ షీట్లు, ఇంకేదో చెప్తున్నప్పటికీ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకు, కాస్త కామన్ సెన్స్ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతున్నాయి అవన్నీ పొలిటికల్ మోటివేటెడ్ కేసులని. డజన్ల కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని అరెస్ట్ చేసి జైలు పాలు చేస్తోంది. ఇప్పటికే అనేక మంది మాజీ మంత్రులు అరెస్ట్ అయ్యారు, ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యారు, పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు అరెస్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న అధికార యంత్రాంగాన్ని, అధికారులుగా పనిచేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలో కేసులు పెడుతూ వేధిస్తూ ఉన్న నేపథ్యంలో, కేసులు పెడుతూ తమ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారని వైసీపీ చెప్తూ ఉన్న నేపథ్యంలో, సో ఈ అంశాన్ని ఇక్కడికే పరిమితం చేయకుండా ఢిల్లీ స్థాయి వరకు మరోసారి తీసుకెళ్దాం, ఢిల్లీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్దాం, దేశం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్దాం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కనపడుతుంది. త్వరలో ఆ దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెసిషన్ తీసుకోబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఢిల్లీకి వెళ్ళడం వెనక ఉద్దేశం కేవలం ఆ పార్టీకి సంబంధించిన నాయకులను అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెట్టారు, జైలుకు పంపించారు, అక్రమ కేసులు పెట్టారు, ఇటువంటివి కాకుండా వాటితో పాటు ఇటీవల కోర్టులు ఆంధ్రప్రదేశ్లో నమోదవుతున్న కేసులకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరెస్టులకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశాయి. హైకోర్టు అనేక సందర్భాల్లో ఇటీవల ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరుని తప్పుపడుతూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పెడుతున్న అక్రమ కేసులు పైన హైకోర్టు కమెంట్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల తురకా కిషోర్ అనే వ్యక్తి, మాచర్ల నియోజకవర్గానికి సంబంధించిన తురకా కిషోర్ అనే వ్యక్తి అరెస్టుకు సంబంధించి హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో కక్ష సాధింపులకి పాల్పడుతుంది అనే దానికి ఒక నిదర్శనంగా కనపడుతోంది. తురకా కిషోర్ అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపైన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ఇటీవల జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు సందర్భంగా కూడా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలాన్నిచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అక్రమ కేసులు పెడుతోంది, వేధించటం కోసం కేసులు పెడుతుంది అనే దాన్ని సుప్రీంకోర్టు కూడా నిర్ధారించినట్లయింది. ఇలాంటి అనేక కేసులకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని తప్పుబడుతూ, పోలీసుల్ని తప్పుబడుతూ చెప్పిన మాటలు అన్నీ కూడా దేశం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు మమ్మల్ని వేధిస్తోంది అని రాజకీయ పార్టీగా మనం గగ్గోలు పెట్టడం కంటే, ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు చట్టాలను ఎలా ఉల్లంఘిస్తోంది, ఆంధ్రప్రదేశ్లో పోలీసులు అక్రమ కేసులు ఎలా పెడుతున్నారు అనే దానికి సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇతర కోర్టులు చెప్పిన మాటల్ని దేశం దృష్టికి తీసుకెళ్దాం. ఓ రాజకీయ పార్టీగా మనం చేస్తే ఆరోపణ అవుతుంది, కోర్టులు చేసింది ఆరోపణ కాదు, కోర్టులు చెప్పింది, కోర్టులు అబ్జర్వ్ చేసింది దేశం దృష్టికి తీసుకెళ్దాం అనేది వైసీపీ ఆలోచనగా కనపడుతోంది. దానిలో భాగంగా ఇప్పటివరకు ఏ అంశాలకు సంబంధించి, ఏ కేసులకు సంబంధించి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతూ తీర్పులు చెప్పిందో, కమెంట్స్ చేసిందో, సుప్రీంకోర్టు ఏ అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసుల్ని తప్పుపడుతూ తీర్పులు చెప్పిందో, కమెంట్ చేసిందో, వాటన్నిటిని సమ్అప్ చేసి ఢిల్లీ కేంద్రంగా వాటిని ప్రదర్శించాలని ఆలోచన చేస్తున్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు ఇటీవల రాష్ట్రంలో ఎక్కడ అరెస్టు జరిగినా ఇమీడియట్గా మీరు రిమాండ్ ఇచ్చేస్తున్నారు, రిమాండ్ ఇవ్వడం అనేది ఆ పౌరుడి యొక్క ప్రాథమిక హక్కులకి భంగం కలిగించడమే అవుతుంది, అసలు ఆ కేసు ఏంటో కూడా కనీసం చూడకుండా
ఎఫ్ఐఆర్ని కూడా పరిశీలించకుండా పోలీసులు అరెస్ట్ చేసి మీ దగ్గరికి తీసుకురాగానే ఇమీడియట్గా మీరు రిమాండ్ అని ఎలా ఇచ్చేస్తున్నారు అంటూ రాష్ట్రంలో ఉన్న అందరూ మ్యాజిస్ట్రేట్లకు ఒక నోట్ని పంపించింది. మీరు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని ఫాలో అవ్వండి అని చెప్పింది. రిమాండ్ విధిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని ఫాలో అవ్వకపోతే మ్యాజిస్ట్రేట్ల పైన కూడా చర్యలు తీసుకుంటామంటూ హైకోర్టు ఆదేశించిందంటే ఆంధ్రప్రదేశ్లో రిమాండ్లు జరుగుతున్న తీరు, కేసులు పెడుతున్న తీరు ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో హైకోర్టు మ్యాజిస్ట్రేట్లకు ఇచ్చిన ఆదేశాలు కావచ్చు, మ్యాజిస్ట్రేట్లు సరిగ్గా వ్యవహరించకపోతే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామంటూ మాట్లాడిన మాటలు కావచ్చు, ఇవి కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు రాజకీయ వేధింపుల తీవ్రతకు అద్దం పడుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా ఢిల్లీ కేంద్రంగా ప్రదర్శించాలి. ఢిల్లీ కేంద్రంగా రాజకీయ పార్టీలందరికీ పిలిచి ఈ విషయాన్ని చెప్పాలి. ఢిల్లీకి కూడా ఈ విషయం తెలిసేలా చేయాలి. అప్పుడు మాత్రమే కూటమి సర్కార్ని కంట్రోల్ చేయగలం. కూటమి సర్కారు చేస్తున్న తప్పుల్ని దేశవ్యాప్తంగా ఎండగట్టగలం. కూటమి సర్కార్ అంటే ఎన్డీఏ సర్కార్ కాబట్టి ఎన్డీఏ సర్కారు పైన కూడా ఒత్తిడి తీసుకురాగలం. ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ని తమకిష్టం వచ్చినట్లుగా నడిపించుకుంటున్న తెలుగుదేశం పార్టీని కంట్రోల్ చేయగలం. అది జరగాలంటే ఢిల్లీ నుంచి ఒత్తిడి తీసుకురావాల్సిందే. ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎండగట్టాల్సిందే అనేది వైసీపీ ఆలోచనగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తొందరలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీలో ఓ భారీ ధర్నాకు, ఇటువంటి కూటమి సర్కారుకు సంబంధించిన చట్ట ఉల్లంఘనలకు సంబంధించి ఎవిడెన్స్ని రాజకీయ పార్టీల అందరి ముందు ప్రదర్శించడానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా వైసీపీ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇదే జరిగితే ఖచ్చితంగా గతంలో కూటమి అధికారంలోకి రాగానే ఆ దాడుల అంశానికి సంబంధించి ఢిల్లీలో ప్రదర్శించిన వీడియోలు చూసిన తర్వాత, ఆ వీడియోలు నేషనల్ మీడియాలో కూడా వచ్చిన తర్వాత చాలా రాజకీయ పార్టీలు ఎందుకు టీడీపీ ఇలా బిహేవ్ చేస్తోంది అని చర్చించారు. సో ఇప్పుడు కోర్టుల వ్యాఖ్యలు, కోర్టుల తీర్పులు, జరుగుతున్న అరెస్టుల సందర్భంగా జరుగుతున్న ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్తే అటు భారతీయ జనతా పార్టీ పైన ఒత్తిడి వస్తుంది, దేశవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పరువు కూడా పోతుంది. కాబట్టి ఆ రకంగా కూటమి సర్కారు పైన ఒత్తిడి తీసుకురావచ్చు అనేది వైసీపీ ఆలోచన. చూడాలి వైసీపీ ఈ ధర్నా ఎప్పుడు చేయబోతోంది, ధర్నా తర్వాత ఒత్తిడి పెరుగుతుందా, కూటమి సర్కారు కౌంటర్ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది.